పేరు శ్రీను, ఎస్ఎస్ ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్. ఈరోజు మనం టేల్ ఫ్యాను రిపేర్కి వచ్చింది. ఇది ప్రాబ్లం ఏంటో ఒకసారి చెక్ చేసి చూద్దండి ఫ్రెండ్స్. మనం ఆన్ చేసాము, చూసారా? మనకి టేబుల్ ఫ్యాన్ లోపలికి సప్లై అయితే వస్తుంది, కాకపోతే పంక తిరగవట్లేదు. ఓకే, మీరు చూస్తున్నారు నా చేతిలో ఉంది. ఆల్టరేషన్ కూడా అటు ఇటు మూవ్ అవుతుంది. ఈ డోర్స్ మొత్తం ఓపెన్ చేసి చూద్దామండి. దీనికి ఉన్న చెప్పినట్టు కూడా రిమూవ్ చేద్దండి. టేబుల్ ఫ్యాన్ జాలి ఫ్రెండ్స్, మనం ఈ బ్యాక్ కవర్ అనేది ఓపెన్ చేద్దామండి. ఇక్కడ లాకింగ్లు ఉంటాయి, ఈ 3 లాకింగ్లు మనం ప్రెస్ చేసి తీసుకుంటూ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈ బ్యాక్ కవర్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, లోపల బుష్లు ఉంటాయి మనకి. ఫ్రెండ్స్, మనకి ఈ వైనింగ్ లోపల బుష్లు ఉంటాయి. ఆ బుష్లకి ఆయిల్ వేసి చూద్దాండి ఒకసారి. ఇది వెనకుండే బుష్, బ్యాక్ది. ఇది మన టంక్ సైడ్ బుష్. చూసారు ఫ్రెండ్స్, మన ఆయిల్ వేసినా కూడా ఫ్యాన్ అనేది తిరగట్లేదు. ఫ్రెండ్స్, మన ఫ్యాన్ మోటార్ బటన్ దగ్గర కవర్ కూడా ఓపెన్ చేశాను. అయితే మనకి కెపాసిటీ అనేది వీక్గా ఉంది. మన దగ్గర ఉన్న కొత్త కెపాసిటీ వేసాను, అది వేసాను. ఇప్పుడు ఒకసారి సప్లైలో పెట్టి చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, బటన్ ఆన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. రన్ అవుతుంది ఫ్రెండ్స్. అది మన కెపాసిటీ ఈకో అవటం వల్ల అది తిరగలేదు. ఓకే ఫ్రెండ్స్, మనం కొత్త కెపాసిటీ వేసాం కాబట్టి వీటికి టేప్ వేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం కవర్కి స్క్రూలు వేసి చేయటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం బ్యాక్ కవర్ కూడా ఎక్కిచ్చేసాము. ఇప్పుడు ఇందాక తీసిన బ్యాక్ కవర్, మనం జాలీ కవర్ ఉంది కదా, అది కూడా వేసేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ చెక్కనట్టు కూడా వేసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, పంక కూడా తిరుగుతుంది, మన ఇక్కడ ఆల్టరేషన్ కూడా రన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మన ఫ్యాన్ ప్రాబ్లం, కెపాసిటీ ప్రాబ్లం ఉంది. ఫ్రెండ్స్, చూశారు కదా టేబుల్ ఫ్యాన్ ప్రాబ్లం ఉంది, కెపాసిటీ ప్రాబ్లం. ఇప్పుడు మన బోర్డులో పెట్టి ఒకసారి చెక్ చేద్దామండి. ఆన్ చేశాను, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది మనకి టేబుల్ ఫ్యాను. బటన్ ఆన్ చేస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఫ్యాన్ పంకా తిరుగుతుంది, అదేవిధంగా ఆల్టరేషన్ కూడా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.